నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంటది. ఇది చాలా చిన్నది ప్లేన్. ఇండియన్స్ కి వీసా ఫ్రీ నడుస్తుంది. 20,000 బాటిల్ తీసుకున్నాను. థర్డ్ ఫ్లైట్ లా కాదు, చాలా పెద్దది ఇది. వెల్కమ్ టు ఫారెన్. వెల్కమ్ టు ఫారెన్. ఇక్కడ ఏదో కాన్సర్ట్ జరుగుతున్నట్టుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ సిటీకి రైల్ లింక్ కూడా ఉంటుంది. వర్షం తుక్కుతుగ్గా పడుతుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు కదా. సో మన ఛానల్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ చేయబోతున్నాం. మన ఇండియన్స్ కి బాగా ఫేవరెట్ అయిన సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న మోస్ట్ ఫేమస్ ప్లేస్ అదేనండి థాయిలాండ్. ఫస్ట్ ట్రిప్ అక్కడికే ప్లాన్ చేసి థాయిలాండ్ ని ఇప్పటి వరకు ఎవరు చూపించినంతగా మన స్టైల్లో చాలా బాగా చూపించాలని ప్లాన్ చేశాను. మీరు తమిళనాడులో చూసారు కదా, మనం విజయవాడ నుంచి వెళ్ళబోతున్నాం థాయిలాండ్ కి. అంటే అది ఎలా అంటే విజయవాడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. డైరెక్ట్ ఫ్లైట్స్ కావాలంటే మనకి దగ్గరలో ఈ విజయవాడ సరౌండింగ్ ఏరియాస్ లో వాళ్ళకైతే చెన్నై కానీ, హైదరాబాద్ కానీ లేదా వైజాగ్ కానీ వెళ్ళాలి. విజయవాడ నుంచి వెళ్ళాలంటే కనుక ఒక కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు చెప్తాను. ప్రస్తుతానికైతే మనం కైక్లూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. టైం ఇప్పుడు అరౌండ్ 4:30 అయింది. మన ట్రైన్ 4:40కి. ఈ ట్రిప్ కోసం నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అంటే చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను. అదిగాక మనకున్న గ్యాడ్జెట్స్ ని కూడా అప్గ్రేడ్ చేద్దామని చూస్తున్నాను. ఇంకా కాంటెంట్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి. చూడాలి. లెట్స్ గో. ఓకే, ట్రైన్ ఎక్కేసాను. స్టార్ట్ అవుతుంది. నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంటది. ఎందుకనంటే నేను చాలా తక్కువ చేస్తాను ట్రైన్ జర్నీస్. అసలు చిన్నప్పటి నుంచి చాలా తక్కువ. ట్రైన్ మొత్తం చాలా ఖాళీగానే ఉంది. Train ride just to see you, ride for hours just to please you. You don't know how much I need you. ప్రస్తుతానికి మనం గుడివాడ వచ్చాం. ఓకే, ప్రస్తుతానికి మనం రామర్పాడు స్టేషన్కి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. చలో. ఓకే, స్టేషన్ నుంచి బయటకు వచ్చాక గన్నవరం వరకు బస్సు కనిపించింది. సో బస్ ఎక్కేసాం. లెట్స్ గో.
ఓకే మామా బ్రోస్, చాలా సవకగా వచ్చేసాను ఎయిర్పోర్ట్ దాకా. కైక్లూరు నుంచి ట్రైన్కి 20 రూపాయలు, అక్కడ వెంటనే బస్సు దొరికేసింది, అదొక 30 రూపాయలు, 35 అనుకుంటా. ఇక్కడ నుంచే ఇప్పుడు లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు లోపల నడవాలంటే ఇబ్బంది. ఏమన్నా ఆటోస్ ఏమన్నా ఉంటేమో చూస్తున్నాను. ఆటోస్ ఏమీ లేవు, చేసేదేముంది నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, మనకు కార్ దొరికేసింది. ఓకే రైట్, మనకు ఒక అన్నది క్యాబ్ దొరికింది, పక్కన వెంటనే వెళ్ళిపోతారు 2 నిమిషాల్లో. చలో. ఓకే, ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. చలో. ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. రీసెంట్గానే బాగా డెవలప్ చేసినట్లున్నారు. చలో పదండి లోపలికి వెళ్దాం. బయట ఇండిగో కౌంటర్లో లగేజ్ చెక్ ఇన్ చేసాము, బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేశారు. సో లోపలికి వచ్చి కూర్చున్నాను. మంది గేట్ నెంబర్ 6. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం హైదరాబాద్ వెళ్తున్నాం. ఫ్లైట్ 10ంటికి. ఓకే, బోర్డింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. చలో లెట్స్ గో. బస్ బోర్డ్ చేయాలి. ఇది చాలా చిన్నది ప్లేన్, నేను ఎక్కిన వాటిల్లో. ఫ్లైట్ని బోర్డ్ చేస్తున్నాను. చలో లెట్స్ గో. ఓకే, మనం రీచ్ అయిపోయాం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. ఈరోజు నైట్కి మనకి ఫుడ్ ఇక్కడే. ఎయిర్పోర్ట్లో మెక్డీ ఉంటే లాగిన్ చేశా. వాటర్ బాటిల్ తీసుకుంటున్నాను ఒకటి. ఇక్కడ క్యూఆర్ స్కాన్ వచ్చింది, బాటిల్ వచ్చింది. ఈజీ ప్రాసెస్. వెండింగ్ మెషిన్లో వాటర్ బాటిల్ తీసుకున్నాం. హే గైస్, గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 1 గంట అవుతుంది. చిన్న షార్ట్ న్యాప్ వేసాను, బాగా నిద్ర వచ్చేసింది. విజయవాడ నుంచి మనకి హైదరాబాద్ వరకు, అలాగే హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ ఉన్న కనెక్టింగ్ ఫ్లైట్ కూడా ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళదే. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం చెక్ ఇన్ లగేజ్ హైదరాబాద్లో కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చెక్ ఇన్ లగేజ్ని వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు నెక్స్ట్ ఫ్లైట్కి. సో నేనేం చేశానంటే ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగేశాక ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి వచ్చేసాము. అక్కడ మనం ముందు పాస్ అవ్వాల్సింది ఇమిగ్రేషన్ చెక్. యాక్చువల్లీ థాయిలాండ్కి ప్రజెంట్ ఇప్పుడు ఇండియన్స్కి వీసా ఫ్రీ నడుస్తుంది నవంబర్ 11th వరకు. సో ఇమిగ్రేషన్ చెక్లో వీసా గురించి ఏం అడగలేదు, ఫ్రీ వీసా కాబట్టి మనకి. బట్ ఏం చేస్తుంటారు నన్ను అడిగారు, యూట్యూబర్ అని చెప్పాను. ఛానల్ పేరు అడిగారు, హర్నాథ్ ఫిల్మ్స్ అంటే. ఆయన చెక్ చేశారు, చెక్ చేసి వెంటనే స్టాంప్ వేసి పంపించేశారు. యూజువల్గా అయితే నేను విన్నది ఏంటంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, కన్ఫర్మ్డ్ హోటల్ బుకింగ్స్, అలాగే ఒక 10,000 అలా థాయ్ బాట్స్ క్యాష్ కూడా అడుగుతారు అని విన్నాను. మన యూట్యూబర్ అయినప్పటికీ వెంటనే వదిలేసినట్టున్నారు, మరి అవేం చూడలేదు అసలు. సో ఇక్కడ మనకి దాదాపు 5 గంటల లేఓవర్ ఉంది. ఫ్లైట్ మార్నింగ్ 4:10కి. అక్కడ మనకి ల్యాండ్ అయ్యేది బ్యాంకాక్లో 9:30కి. అది అక్కడ థాయిలాండ్లో లోకల్ టైము. థాయిలాండ్ మనకన్నా 1.5 గంట ముందు ఉంటుంది. సో మన టైంకి వచ్చి దాదాపు 8ంటికి. విజయవాడ నుంచి ఇక్కడికి, ఇక్కడ 5 గంటల లేవరు, మళ్ళీ ఇక్కడ జర్నీ. నైట్ అంతా ఇబ్బంది అవుతుంది. కానీ ఏమవుతుందంటే చెప్పాను కదా, మనకి డైరెక్ట్ ఫ్లైట్ కావాలంటే చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ వెళ్ళాలి. అక్కడికి జర్నీ కూడా మళ్ళీ ట్రైన్లో వెళ్ళినా సరే ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. సో ఎక్కువ టైం దానికి పోతుంది. ప్లస్ అదిగాక ఫ్లైట్ అయితే కనుక 1 గంటలో వచ్చేస్తున్నాం హైదరాబాద్కి. పైగా డబ్బులు కూడా ఒకటే అవుతున్నాయి. ఇందుకు చెప్పలేదు కదా మనకి ఈ ఫ్లైట్ కాస్ట్ ఎంత పడిందో నాకు. విజయవాడ నుంచి హైదరాబాద్, ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కి. సో అలాగే సేమ్ రిటర్న్ కూడా అలాగే. కానీ రిటర్న్ వచ్చేప్పుడు హైదరాబాద్ వెళ్ళాం, మనం చెన్నై వెళ్తాం. బ్యాంకాక్ టు చెన్నై, చెన్నై టు విజయవాడ. ఈ ఫ్లైట్స్ అన్నిటికీ ఛార్జెస్తో కలిపి 25,000 పడింది నాకు. సో చాలా డీసెంట్గానే అనిపించింది. ఎందుకనంటే డైరెక్ట్ ఫ్లైట్ చూసుకున్నా సరే చెన్నై, హైదరాబాద్, వైజాగ్ అలా ఈజీగా దాదాపు 20,000 దాకా అయిపోతుంది రౌండ్ ట్రిప్కి. సో ఇంకా 5,000 పెట్టుకుంటే మనకి విజయవాడ నుంచి కూడా ఫ్లైట్స్ వచ్చేస్తున్నాయి.
కొంచెం లేయర్ ఉంటుంది. సో అందుకని అలా ప్లాన్ చేశాను అనమాట. థాయిలాండ్లో అక్కడ కరెన్సీ వచ్చేసి థాయ్ బాత్. సో నేనైతే విజయవాడలోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసాను. 20,000 బాటిల్ తీసుకున్నాను. నాకు 2.61 కల్లా వచ్చింది. 52,000 పడింది. ఓకే మావా, బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. చలో, ఇది మన బోర్డింగ్ పాస్. ఓకే, బస్సులోకి వచ్చేసాం మనం. చలో లెట్స్ గో. విజయవాడ ఫ్లైట్ లాగా కాదు, చాలా పెద్దది ఇది. ఓకే లెట్స్ గో. టచ్ డౌన్ బ్యాంకాక్ లో. అయ్యి బాబా చేసినట్టు వచ్చేసాం మనం. ఫారెన్ వచ్చేసావరా. ఫారెన్ వచ్చేవరా. వెల్కమ్ టు ఫారెన్. వెల్కమ్ టు ఫారెన్. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. చలో. సో ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే ముందు సిమ్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2 సిమ్ నెట్వర్క్స్ గురించి చూశాను. ఒకటి ఏఎస్, ఒకటి ఇంకోటి ట్రూ 5G డీటెక్ది. ఏఎస్ లో అయితే కాల్స్ కి లిమిటెడ్ ఉంది, డేటా కూడా అన్లిమిటెడ్ రావట్లేదు 5Gకి. సో ఈ డీటెక్ లో అయితే అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ 5G నెట్వర్క్ ఉంది. సో డీటెక్ తీసేసుకున్నాను. 699 బాట్, 699 బాట్లు పడింది. ముందు మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని తర్వాత లగేజ్ కలెక్ట్ చేసుకున్నాం. ఇమిగ్రేషన్ లో అయితే నన్ను ఏం అడగలేదు అసలు. ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకున్నారు బయోమెట్రిక్ కి, తర్వాత పంపించేశారు. ఇంకా ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చూసాము. ఎప్పుడు ఎయిర్పోర్ట్ లో కరెన్సీ ఎక్స్చేంజ్ చేయకూడదు, ఎందుకంటే ఎక్స్చేంజ్ రేట్ చాలా హైగా ఉంటాయి, చాలా లాస్ వస్తుంది మనకి. అయితే మన ఇండియాలోనే ఎక్స్చేంజ్ చేసుకురండి, లేదంటే కనుక బయటికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవడం మెరుగు. ఎయిర్పోర్ట్ కన్నా కొంచెం బెటర్ గా వస్తుంది. సో బ్యాంకాక్ లో 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. ఒకటి డాన్ మోయింగ్ ఎయిర్పోర్ట్, ఒకటి రెండోది సువర్ణభూమి ఎయిర్పోర్ట్. సువర్ణభూమి పెద్దది, డాన్ మోయింగ్ కొంచెం సిటీకి దగ్గరగా ఉంటుంది సువర్ణభూమి కన్నా. సో మన ఫ్లైట్ అయితే సువర్ణభూమికే ఉంది. సో ఈ ఎయిర్పోర్ట్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ సిటీకి రైల్ లింక్ కూడా ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఫ్లోర్ బి ఫ్లోర్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోయి మన మెట్రో రైల్ లాగా, సో దాంతో సిటీకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. అటు నా వెనకాల 7-Eleven కనబడుతుందా? థాయిలాండ్ మొత్తంలోనూ ఈ 7-Eleven స్టోర్స్ చాలా ఉంటాయి అసలు. ఈవెన్ ఎయిర్పోర్ట్ లో కూడా ఉంది ఇక్కడ. సో మిగతా వాటితో పోలిస్తే ఇక్కడ ప్రైసెస్ చాలా చాలా రీజనబుల్ గా ఉంటాయి. ఇది సిటీ లైన్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి బ్యాంకాక్ సిటీ సెంటర్ కి రైల్వే లైన్ కనెక్టివిటీ ఉంది. యాక్చువల్గా మనం అరైవల్స్ వచ్చింది 2nd ఫ్లోర్ లో. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే ఫ్లోర్ బి అని ఉంటుంది. ఆ బి ఫ్లోర్ లో రైల్వే లైన్ కి కనెక్టివిటీ ఉంది. డైరెక్ట్ గా మనమే టికెట్స్ తీసుకోవచ్చు వెండింగ్ మిషన్ నుంచి. అక్కడ కార్డ్స్ ఏమి పనిచేయవు. ఆ క్యాష్ కానీ కాయిన్స్ కానీ పెట్టేస్తే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా అదే టోకెన్స్ ఇచ్చేస్తుంది ఎంట్రీకి. రిమైనింగ్ అమౌంట్ కూడా వచ్చేస్తుంది. లేదు ఒకవేళ ఇదంతా వద్దనుకుంటే పక్కనే ఇలా డైరెక్ట్ వాళ్ళే టికెట్స్ తీసి ఇచ్చేస్తారు.
ఓకే, మన ట్రైన్ వచ్చేసింది. చలో లెట్స్ గో. మనం రాచా ప్రారాప్ స్టేషన్కి వచ్చేసాం. దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది పాయితాయ్ అని, అదే ఇంకా ఎండ్ ఈ లైన్ కి సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి. మన హోటల్ ఇక్కడ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఫుల్ మోత మొదలైపోయింది. వెహికల్స్, ఇక్కడ ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ. అదే మనం దిగిన మెట్రో. ఇక్కడ ఎదురు నడిచి లెఫ్ట్ లోనే ఉంటుంది హోటల్. ఈ ఏరియా చాలా ఫేమస్ ఇక్కడ. అంటే చాలా రకాల మాల్స్ కానీ, చాలా రకాల షాపింగ్ కానీ, అన్ని రకాలుగాను అనువుగా ఉంటుంది ఈ లొకేషన్ లో తీసుకుంటే. ఈ ఏరియా ప్రతనామ్ ఏరియా ఇది. 2 days కి బ్యాంకాక్ లో నేను ఈ హోటల్ తీసుకున్నాను, ట్యాంగో వైబ్రెంట్ లివింగ్ హోటల్ అని. చూద్దాం ఎలా ఉంటుందో. హోటల్ అయితే పర్లేదు, బానే ఉంది, డీసెంట్ గానే. ప్లేస్ అంతా ఒక డిఫరెంట్ వైబ్ని తీసుకొచ్చింది. ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇదంతా. షాపింగ్ కోసం మాల్కి వచ్చాను, సెంట్రల్ వరల్డ్ మాల్. అంత దాదాపు ఒక 5 నిమిషాలు వాక్ అంతే. స్టార్టింగ్ లోనే మనకి మంచి విఘ్నేశ్వరుడి విగ్రహం కనిపించింది. భలే ఫీల్ వచ్చింది చూడగానే. Tell me where are you now? ఇక్కడ ఏదో కాన్సర్ట్ జరుగుతున్నట్టుంది. 'Cause this is like a dream, and you're standing next to me, but it's too dark, too dark, too dark. Still I know you're next to me. ఇవాళ శనివారం కదా, సో వీకెండ్ అని అనుకుంటా. ఈ సెంట్రల్ వరల్డ్ దగ్గర కాన్సర్ట్ పెట్టారు. జనాలందరూ బాగా గ్యాదర్ అయ్యారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సెంట్రల్ వరల్డ్ దగ్గరే యాపిల్ చాలా పెద్ద స్టోర్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళి ఒకసారి చూద్దాం అసలు గ్యాడ్జెట్స్ ప్రైస్ ఎలా ఉన్నాయో. చలో ఓకే, మనం వచ్చేసాం. చలో లోపలికి వెళ్దాం. చాలా పెద్ద స్టోర్ ఇది యాపిల్ది, డెడికేటెడ్ ఒక యాపిల్ కోసమే. ఇక్కడ 16 series ఫోన్స్ ఉన్నాయి. ఒకసారి వీటి గురించి అడిగి చూద్దాం. డు యు హావ్ డెజర్ట్ టైటానియం ఇన్ 16 Pro? No. డెజర్ట్ టైటానియం. Desert titanium, we have only 512. 512 in 16 Pro Max. Is there any chance we could get, desert titanium in 16 Pro in 1 or 2 days? So normally every day we have stock, Okay. but in the morning. Okay. So today is. How You can come tomorrow. I can try, right? Yes, you can try. Yeah. So that I can come early and by 10 a.m. I will be here. Yeah, come and I can check. give it a try. Check. Yeah. And what is the price of 16 Pro? 128 GB? 39,000? 39,900. 900? 900. 39,900. Okay, how much? Thank you. Welcome tomorrow. Okay. ఓకే, అది సంగతి. 16 Pro Max లోనే 512 GB ఒక్కటే ఉందంట స్టాక్. 16 Proలో అయితే కనుక డెజర్ట్ టైటానియం లేదు. రేపు మార్నింగ్ వచ్చి ట్రై చేద్దాం. మార్నింగ్ అయితే స్టాక్ ఉంటుంది అంటున్నాడు, చూద్దాం. బ్యాంకాక్ లో 2వ రోజు మనకి ఇది. మన వీడియోస్ ని ఇంకా బాగా రావాలని కొన్ని ఎలక్ట్రానిక్స్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్తున్నానంటే, నిన్న నైట్ వెళ్ళాం కదా సెంట్రల్ వరల్డ్ కి. ఏరియా మాత్రం ఫుల్ హ్యాపెనింగ్ గా ఉంది. ప్రస్తుతానికి మనం అయితే ఇందిరా స్క్వేర్ మాల్ ఎదురుగా ఉన్నాం. చాలా స్ట్రీట్ షాపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా రకాల థాయ్ మసాజ్ షాప్స్ కూడా ఉన్నాయి. వెదర్ అయితే కొంచెం క్లౌడీగా ఉంది. ఇప్పుడు అక్టోబర్ మంత్ ఎండ్ లో ఉన్నాం మనం. ఇక్కడ కరెక్ట్ సీజన్ అయితే కనుక నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. ఆ టైంలో వర్షాలు పడవు, వెదర్ కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ రోడ్ క్రాస్ చేయడానికి చాలా పర్టికులర్ గా జేబ్రా క్రాసింగ్స్ ఉంటాయి, అక్కడే క్రాస్ చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది. రోడ్డు పక్క నుంచి కాకుండా పైన నడవడానికి మంచిగా కట్టి ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ యాపిల్ స్టోర్కి వెళ్ళి వచ్చాను, వెళ్ళి చూద్దాం ఇప్పుడు 16 Pro ఉందేమో. డెజర్ట్ టైటానియంది. ఓకే, మన యాపిల్ స్టోర్లో iPhone 16 Pro స్టాక్ లేవు. సో సెంట్రల్ వరల్డ్ మాల్లోకి వచ్చాను. బనానా ఒకటి 2-3 షాపులు తిరిగాను, ఎక్కడ స్టాక్ లేవు అసలు. ఒక ట్రూ అని ఒక స్టోర్ ఉంది, అందులో మాత్రం దొరికినాయి.
ఇంకా 4 పీసెస్ ఉన్నాయట మనకు కావాల్సిన వేరియంట్ 16 ప్రోకి. అందులో డెజర్ట్ టైటానియం. ఈ డెజర్ట్ టైటానియం మాత్రం చాలా పాపులర్ అయిపోయి ఒక ఈ 16 సిరీస్లోనే వచ్చినాయి కదా కలర్. సో అసలు స్టాక్ ఉండట్లేదు, ఎస్పెషల్లీ ఆ కలర్ అయితే. లక్కీగా 4 పీసులు ఉన్నాయట, సో ఒకటి తీసేసుకుంటున్నాను. ప్రైస్ ఎంత పడుతుందంటే 39,900 బాత్. మన ఇండియన్ ప్రైస్లో అయితే కనుక 1,01,000 అలా పడుతుంది, 39,900 బాటిల్కి. అందులో మళ్ళీ ఒక 5% దాకా వ్యాట్ రిఫండ్ వస్తుంది ఎయిర్పోర్ట్. నాకు తెలిసి ఇంకో 2-3 వారాలు పట్టొచ్చు ఈ 16 సిరీస్వి స్టాక్లో రావడానికి. సో ఈ రిఫండ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళు మనం ఎక్కడైనా సరే గ్యాడ్జెట్ కొనే చోట ఆ వ్యాట్ రిఫండ్ ఉందో లేదో ముందే కనుక్కోవాలి. తర్వాత వాళ్ళొక అప్లికేషన్ లాంటిది ఫిల్ చేసేస్తారు మన పాస్పోర్ట్ తీసుకుని. అది మ్యాండేటరీగా కావాలి. దాన్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో సబ్మిట్ చేస్తేనే అప్పుడే ఇస్తారు. ఇది మాత్రం మర్చిపోద్దు అసలు ఎక్కడ గ్యాడ్జెట్స్ కొన్నా సరే. ఇది వచ్చి ఒక ఫిజికల్ సిమ్ ఒకటి, ఒక ఈ సిమ్ కూడా ఉంటుంది. సెటప్ అని కూడా చేసిస్తున్నాడు. నెక్స్ట్ నేను DJI అఫీషియల్ స్టోర్కి వెళ్ళాను. అక్కడ ఏమైందంటే DJI స్టోర్లో అయితే వ్యాట్ రిఫండ్ రాదట. షాపింగ్ అయిపోయింది. బిగ్ కెమెరా అనే స్టోర్ ఉంది. ఇందులో DJI Mini 4 Pro ఫ్లైమోర్ కాంబో ప్లేస్ ఒకటి, యాక్షన్ 5 Pro ఒకటి DJIది, 2 ట్రాన్స్మిటర్లు, మైక్లు, మైక్రో SD కార్డు. ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాట్ రిఫండ్ కోసం ఎయిర్పోర్ట్లో టూరిస్టులకి. ఇలాంటిది ఉంటేనే తీసుకోండి ముందే అడిగి, లేదంటే రిఫండ్ రాదు. చలో ఇవన్నీ రూమ్కి వెళ్ళిన తర్వాత అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, ఇక్కడ సెంట్రల్ వరల్డ్ దగ్గర వెదర్ చూసారా? మామూలుగా లేదు వెదర్. మధ్యాహ్నం 2 అవుతుంది, మొత్తం ఫుల్ క్లౌడీగా ఉంది. వర్షం పడకుండా ఇలా క్లౌడీగా ఉంటే చాలా బాగుంటుంది అసలు. ఓకే, వర్షం తుక్కుగా పడుతుంది. ప్రస్తుతానికి మనం ఇందిరా స్క్వేర్ మాల్లో ఉన్నాం. ఇక్కడ తక్కువ ప్రైస్లో షాపింగ్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మన హోటల్ రూమ్ నుంచి దగ్గరలోనే ఉంటుంది. బ్యాంకాక్లో చాప్రాయ్ రివర్ అని ఉంటుంది. సో ఈ రివర్ లో చేసే క్రూజ్ డిన్నర్ ఇక్కడ చాలా ఫేమస్. సో దీనికోసం నేను వైట్ ఆర్చిడ్ క్రూజ్ లో బుక్ చేసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి సీజన్ బట్టి మారుతుంది. నాకైతే 900 బాత్ కి వచ్చింది. ఇందులో టైమింగ్స్ కూడా ఉంటాయి, మనకు కావాల్సిన టైంలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నేనైతే 7 to 9 ఉన్న స్లాట్ బుక్ చేసుకున్నాను. ఈ రివర్ క్రూజ్లన్నీ ఏషియాటిక్ రివర్ ఫ్రంట్ అని ఒక లొకేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. అదేమో మనం ఉన్న హోటల్ నుంచి దాదాపు 40-45 మినిట్స్ జర్నీ పడుతుంది. ఆల్రెడీ షాపింగ్ తో లేట్ అయిపోయి క్రూజ్ మిస్ అయిపోతామని టుక్ మాట్లాడి మరీ వెళ్ళాను. ఈ టుక్ అక్కడ చాలా కాస్ట్లీ. లక్కీగా మన క్రూజ్ 15 నిమిషాలు లేట్ గా బయలుదేరింది. ఈ 2 hours మనల్ని చాప్రాయ్ రివర్ లో తిప్పుతారు. బ్యాంకాక్ సిటీ మొత్తం లైటింగ్స్ తో చాలా బాగుంటుంది. అలాగే క్రూజ్ లో చాలా రకాల ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ అన్లిమిటెడ్ బఫే ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ క్రూజ్ లో ఉన్నది ఇండియన్ బఫే కాదు. సో అక్కడ పడింది అసలు దెబ్బ. సో ఫుడ్ అయితే నేను అసలు తినలేకపోయాను. సో నా సజెషన్ ఏంటంటే మన కంట్రీ దాటి ఎక్కడికి వెళ్ళినా సరే ఇండియన్ ఫుడ్ దొరికే క్రూజులకే బుక్ చేసుకోవాలి. ఈ విషయం మనకి ఈ ఎక్స్పీరియన్స్ తో తెలిసింది. ఎనీవేస్, ఈ రివర్ క్రూజ్ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్ లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.